ఒరే ప్రసాదు, సుమలత, చంటి, పల్లవి, రారా చరణ్. ఏంటమ్మా మొత్తం అందరినీ పిలిచావు? రేపింట్లో ఫంక్షన్ రా. ఫంక్షనా? ఆయన రేపేం ఫంక్షన్ ఉంది? రేపేం పండుగ లేదు కదా. ఉంది, పెద్ద పండుగ. పెద్ద పండగ మొన్న అయిపోయింది కదా. ఒరేయ్, సంక్రాంతి అందరికీ పెద్ద పండుగరా. రేపు జరిగేది ఈ ఇంటికి పెద్ద పండుగ. అస్సలు విషయం ఏంటో చెప్పవే నానమ్మ. రేపు పల్లవి చరణ్కి రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నాన్రా. రిసెప్షనా? దేనికి? రిసెప్షన్ ఎందుకు చేస్తారో తెలీదా? అది తెలుసు. వీళ్ళిద్దరికి ఇప్పుడు రిసెప్షన్ ఏంటి కొత్తగా? కొత్తగా కాదే, వీళ్ళ పెళ్లి హడావుడిగా చేసేసాం కదా. అప్పటికప్పుడు చేయటం వల్ల మన చుట్టాల్ని, బంధువుల్ని చాలా మందిని పిలవలేకపోయాం. కాబట్టి ఇప్పుడు అందరికీ కబురు చేశాను. రేపు రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నాను. అది చెబుదామని మీ అందరినీ పిలిచాను. రిసెప్షన్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నీ ఇష్టంతో నాకు పనిలేదు. ఈ ఇంటి పెద్దగా ఇది నా డెసిషన్. అందరికీ చెప్పాను, రేపు ఫంక్షన్. ప్రసాదు, చంటి, ఈ పనులన్నీ మీరే దగ్గరను చూసుకోవాలి. తప్పకుండా నానమ్మ. అన్నయ్య వదిన రిసెప్షన్ అంటే అలా టప్పగా చేస్తామా ఏంటి? ఏం అక్షిత? ఏంటి తెగ మెలికలు తిరిగిపోతున్నావు? రిసెప్షన్ కదా అని. అయితే ఆనందమే కదా, అందరూ వచ్చి ఆశీర్వదిస్తారు. ఆల్రెడీ పెళ్లిలో ఆశీర్వదించాను కదా, ఏమైంది? ఏమీ కాలేదు. ఏమో, ఈసారి వచ్చే వాళ్ళ ఆశీర్వాదం ఫలిస్తుందేమో. మనిద్దరం ఒకటవుతామేమో. అది ఖచ్చితంగా జరగదు. ఆ విషయం పక్కన పెడితే రేపు ఫంక్షన్ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇది బామ్మగారి డెసిషన్. ఎవ్వరూ దీన్ని కాదనలేరు, ఆపలేరు. మమ్మీ, ఏంటి సడన్ గా రిసెప్షన్ అంటుంది నానమ్మ? ఖాళీగా కూర్చుని మీ నాన్నమ్మకి ఏం చేయాలో అర్థం కావడం లేదురా. అప్పుడేమో పెళ్లి పెళ్లి అంది, ఇప్పుడేమో రిసెప్షన్ అంటుంది. అయితే రిసెప్షన్ ని ఆపలేమన్నట్టే కదా. ఆపాలి, ఆపుతాను. ఎలా ఆపుతావు? నానమ్మ వినిపించుకోవట్లేదు కదా. ఆవిడ వినిపించుకోకపోతే నువ్వు తప్పించుకోరా. అంటే ఏం లేదురా. సరే మమ్మీ, నువ్వు చెప్పినట్టే చేస్తా. రిసెప్షన్ ఎలా జరుగుద్దో చూస్తా. ఆంటీ, ఆవిడ గారేమో అటు పూజ చేసేస్తోంది, వీళ్ళేమో ఇటు డెకరేషన్లు చేసేస్తున్నారు. ఎవరన్నీ చేస్తాయంటే రిసెప్షన్ అయితే జరగదు కదా. హారతి సరే అమ్మా,
ముందు త్వరగా రెడీ అవ్వు, కాసేపట్లో గెస్టులు కూడా వచ్చేస్తారు. పల్లవి నీకోసం కొత్త శారీ తెప్పించానమ్మా. పైన నీ రూంలో పెట్టాను, అది కట్టుకో. సరే బామ్మగారు. వదిన సంగతి సరే, ఇంకా మన సార్ బయటికి రాలేదేంటి? ఏంట్రా వాడు ఇంకా లేవలేదా? ఇంకా లేవకపోవడం ఏంట్రా? ఈవేళ రిసెప్షన్ పెట్టుకుని నేను పిలుచుకొస్తాను. ఆ నానమ్మ, నువ్వు ఆగు, నేనున్నాను కదా. వాడు లేవకపోతే రెడీ చేసుకొని తీసుకొస్తా. ఏంట్రా నువ్వు రెడీ చేయించేది? అసలు వాడింట్లో ఉంటే కదా. మీ ఏర్పాట్లో మీరుంటే మా ఏర్పాట్లు మేం చేయమా? అన్నయ్య, వీడు లేడేంటి? ఫ్రెష్ అవుతున్నాడేమో. అన్నయ్య, అన్నయ్య, వీడేంటి రూమ్లో లేడు? అన్నయ్య, 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 రేయ్ గదిలో ఉన్నాడేమో చూడమంటే బయటకు వచ్చి అన్నయ్య అన్నయ్య అంటావేంట్రా? గదిలో అన్నయ్య లేడు కదా నానా. లేకపోవడం ఏంట్రా? ఎక్కడికి వెళ్ళినట్టు? అక్షిత, మా అన్నయ్య ఎక్కడా? ఇది మరీ బాగుంది. నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? రేయ్ ఒకసారి వాడికి ఫోన్ చేయి. స్విచ్ ఆఫ్ వస్తుంది నానా. ఏమైంది సుమా? పెద్దోడేడి? నన్నేమైనా వాడికి కాపలా పెట్టారా? ఏడని నన్ను అడుగుతున్నారు. ఇదిగో తిక్క తిక్క మాటలు మాట్లాడుకో. ఇవాళ రిసెప్షన్ పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినట్టు? మీ ఇష్టం వచ్చినట్టు మీరు రిసెప్షన్ ఏర్పాట్లు పెట్టుకున్నారు. వాడికి ఇష్టం లేదు కాబట్టి వాడు వెళ్ళిపోయినట్టున్నాడు. ఇదిగో బాబు, మీ డెకరేషన్ ఆపండి. ఇక్కడ రిసెప్షన్ ఏం జరగటం లేదు. మీరాపండి.